ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ రికార్డ్ నమోదు చేసింది. పోస్టల్ బ్యాలెట్‌లో 5,00,000 అప్లికేషన్‌లు నమోదైనటువంటి నేపథ్యంలో, ఈ 5,00,000 అప్లికేషన్‌లు అంటే ఈ 5,00,000 బ్యాలెట్ ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పోల్ కాబోతున్నాయి అనేటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో, ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్న నేపథ్యంలో 5,00,000 అప్లికేషన్‌లు వెల్లువెత్తాయి. ఇక జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఉద్యోగులు చుక్కలు చూపించబోతున్నారు అంటూ కొన్ని వార్తలొస్తున్నటువంటి నేపథ్యంలో, ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు, చర్చించేందుకు మనతో పాటున్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆంధ్రప్రదేశ్‌లో రికార్డ్ స్థాయిలో పోస్టల్ బ్యాలెట్‌లకు సంబంధించినటువంటి అప్లికేషన్‌లు నమోదయ్యాయి. గతంలో అంటే 2019లో చూసుకున్నట్లయితే 1,00,000 ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1,00,000 మాత్రమే పోలయ్యాయి. అందులో 59,000 చెల్లని ఓట్లున్నాయి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోస్టల్ బ్యాలెట్‌కి సంబంధించిన చెల్లని ఓట్లను తక్కువ చేయాలని కూడా ఆహ్, ఎన్నికల సంఘం ప్రయత్నాలు చేస్తోంది. ఎప్పుడు ఎవరు ఊహించని రీతిలో 5,00,000 అప్లికేషన్‌లు వెల్లువెత్తాయి. ఏంటి సార్? ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపించబోతున్నారా? అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గుండెల్లో ఉద్యోగుల రైళ్లు పరిగెత్తున్నాయా? హ్మ్. ఆ! హైడ్రోజన్ బాంబులాగా ఉద్యోగుల బాంబు వైసీపీ మీద పడబోతోందా అంటే, మరి కళ్ళ ముందంతా అది నిజంగానే కనపడుతాంది. హ్మ్. 5 ఏళ్లలో ఎన్నో ఆశలతో వాళ్ళే చెప్పారు. ఒక్కొక్కళ్ళం డజన్ డజన్ గుద్దాం ఓట్లు. ఆ! ఈ ప్రభుత్వాన్ని మేమే తీసుకొచ్చాం. ఆ! ఎగబడి ఎగబడి మరీ గుద్దినందుకు ఇప్పుడు మా ఈపుల మీద గుద్దుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఉద్యోగ సంఘాల నాయకులు 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో వాపోయారు. హ్మ్. ఇప్పుడు ఆ ఉద్యోగులంతా ఇవాళ తిరగబడుతున్నారు. హ్మ్. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఇంత యాంటీ ఎంప్లాయీ గవర్నమెంట్‌గా తన ప్రభుత్వాన్ని నడిపాడు? ఇప్పుడు మనకు తెలిసి రాజశేఖర రెడ్డి కుటుంబానికి, కాంగ్రెస్ పార్టీకి ఎంప్లాయీస్ నేచురల్ ఫ్రెండ్స్ అన్నమాట. హ్మ్. సహజ స్నేహితులుగా ఉండేవాళ్ళు. తెలుగుదేశం పార్టీకి ఉద్యోగ వర్గాలు దూరంగా ఉండేవి గానీ, కాంగ్రెస్‌కి గానీ, రాజశేఖర రెడ్డి కుటుంబానికి గానీ ఎంతో దగ్గరగా ఉండేటువంటి ఉద్యోగులను కూడా దూరం చేసుకున్నటువంటి నైజం జగన్మోహన్ రెడ్డిదన్నమాట. హ్మ్. ఏ విధంగా మనం వాళ్ళు అణిచివేతకు గురయ్యారో మనం జూసాం. ఏది వాళ్ళని టీచర్లని లిక్కర్ షాపుల దగ్గర కాపలా పెట్టారు. తీవ్ర హ్మ్. వ్యతిరేకత. ఆ! రగిలిపోయారనమాట. పొరుగు రాష్ట్రాల మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ అవహేళన జేశారు. ఏమని? మేము ఇక్కడ టీచర్లకి 80% ఫిట్‌మెంట్ ఇస్తుంటే, అక్కడ టీచర్లని లోనేస్తున్నారని హ్మ్. ఎగతాళి జేసిన పరిస్థితి. ఆ! అదే గాదు. ఇప్పుడు అసలు రోడ్డెక్కితే కేసు. అక్కడ ధర్నా జేస్తే కేసు. ప్లకార్డ్ పట్టుకుంటే జైలు. ఆ! హ్మ్. ఉద్యోగ సంఘాలను అసలు రోడ్ల మీదకే రానివ్వలేదన్నమాట. హ్మ్. టీచర్లు చలో విజయవాడకు పిలిపిస్తే యుద్ధ వాతావరణం సృష్టించారు. పంతుళ్ళని ఎవరైనా జైళ్ళలో పెడతారా? పంతుళ్ళని ఎవరైనా పోలీస్ స్టేషన్‌లో నిర్బంధిస్తారా? మనం హ్మ్. చూసాం. మహిళలు ఆ! మహిళా ఉపాధ్యాయునులు ఆ రోజు వాళ్ళ యొక్క ఆక్రోశం మన కళ్ళ ముందే ఉందన్నమాట. హ్మ్. అదే గాదు. ఏపీ ఎన్‌జీఓ లేకపోతే ఇతర సంఘాలు, సచివాలయ ఉద్యోగుల సంఘాలు, ప్రతి ఒక్క ఉద్యోగ సంఘంలో గూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత. కేవలం కొంతమంది నాయకులను మాత్రమే తన చెప్పు చేతల్లో పెట్టుకొని, వాళ్ళకేదో ప్రభుత్వ సలహాదారు పోస్టు, లేకపోతే ఎమ్మెల్సీ పోస్టు ఇలా ఎర్రజూపించి, వాళ్ళ ద్వారా సంఘాన్ని మేనేజ్ జేయాలన్న జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడ బూమ్‌రాంగ్ అయింది. నిన్న మనం జూసాం. ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నాడు? ఉద్యోగుల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది వాస్తవమే. హ్మ్. కానీ ఉద్యోగులకు బాగా చేసింది జగన్మోహన్ రెడ్డే అంటాడు. హ్మ్. అశ్వత్థామ అతః కుంజరః. అది అది పెద్దగా జెప్పి, ఇది చిన్నగా జెప్తున్నాడు. ఉద్యోగుల్లో వ్యతిరేకత ఉన్నది వాస్తవమే అని జగన్మోహన్ రెడ్డి మనిషి చంద్రశేఖర్ రెడ్డే ఒప్పుకున్న పరిస్థితుల్లో, హ్మ్. ఇప్పుడు ఎన్ని లక్షల బ్యాలెట్లు అప్లై జేశారు? 5,00,000 బ్యాలెట్లకి ఫార్మ్ 12 సమర్పించారంటే వెల్లువ. హ్మ్. వెల్లువెత్తుతోంది పోస్టల్ బ్యాలెట్. ఏది? గత ఎన్నికల్లో 1,00,000 మందే హ్మ్. ఉపయోగించుకున్నారు. అందులో 59,000 మందో ఏమో చెల్లలేదనో ఏదో అన్నారు. అది వేరే హ్మ్. ఎపిసోడ్. ఇప్పుడు 5,00,000 మంది మాకు బ్యాలెట్ కావాలని అడిగారంటే, ఫార్మ్ 12 సమర్పించారంటే,
ఇక వీళ్ళంతా కూడా ఫ్లడ్ అవుతారు. ఉమ్, ఏది ఇదొక వెల్లువ. జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక వెల్లువ ఏ స్థాయిలో ఉందో, ఈ పోస్టల్ బ్యాలెట్లకు వచ్చినటువంటి అప్లికేషన్లే నీకు సాక్ష్యం అన్నమాట. ఆ? 4.5 లక్షల మంది ఉద్యోగులు, 50,000 మంది అంగన్వాడీలు, ఇతర ఉద్యోగులు అప్లై చేశారు. ఉమ్. ఇది కాదు యాక్చువల్‌గా ఏం చేశారంటే ఇక్కడ ఇంకో కుట్ర కూడా ఉంది. ఏంటి సార్? ఇప్పుడు బుధవారంతో లాస్ట్ డేట్ ఉమ్, బ్యాలెట్లు అప్లై చేసుకోవటానికి ఫార్మ్ 12 ఇవ్వటానికి. ఉమ్, కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మంగళవారం కొంతమందిని పోలింగ్ విధులు ఇచ్చాడు. ఉమ్, బుధవారం కొంతమందికి పోలింగ్ విధులు ఇచ్చాడు. ఉమ్. ఆ! వాళ్ళనేమన్నారు? ఓపీఓస్ అన్నారు. ఓపీఓస్ అంటే అదర్ పోలింగ్ ఆఫీసర్స్. అంటే పీఓ అంటే ఓకే. పోలింగ్ ఆఫీసర్, ఏపీఓ అంటే అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్. వీళ్ళు ఓపీఓస్. ఈ ఓకే. ఓపీఓస్‌గా నియమించిన వాళ్ళని ఎప్పుడు నియమించారు? మంగళవారం, బుధవారం. ఉమ్, ఇంకా వాళ్ళకేంటి పోస్టల్ బ్యాలెట్ అప్లికేషన్ పెట్టుకోవటానికి, క్లెయిమ్ చేయటానికి, దాన్ని సమర్పించటానికి వాళ్ళ దగ్గర టైం లేకుండా చేశారు. ఉమ్, ఇలా ఒక 50,000 మందిని వదులుచుకోవాలని కుట్ర చేశారన్నమాట. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధుంటే సీఎస్ జవహర్ రెడ్డి వెంటనే స్పందించి, ఎవరైతే ఇంకా ఫార్మ్ 12 అప్లై చేసుకోలేకపోయారో, ఉమ్, ఏది మంగళవారం, బుధవారం నియమించబడినటువంటి ఆ ఓపీఓలకి వెసులుబాటు కల్పించాలి. ఉమ్, వాళ్ళకి గూడా ఆ గడువుని పొడిగించి ఫార్మ్ 12 సమర్పించటానికి రేపటి సోమవారం దాకా మేము అవకాశం ఇస్తున్నాం అనే ఒక ప్రకటన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నుంచి ఆశిస్తున్నారు. ఉమ్, నిజంగా ఓటు హక్కు వాళ్ళ యొక్క హక్కు అన్నమాట. ఏది భారత పౌరుల యొక్క హక్కు, ఓటు హక్కు. ఈ ఉమ్, ఓటు హక్కు నుంచి ప్రజలను దూరం చేసే హక్కు ఎవరికీ లేదు. ఏ పాలకుడికి లేదు, ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ ప్రభుత్వ అధికారికి కూడా లేదన్నమాట. ఉమ్, కొంతమందికి బ్యాలెట్ పేపర్లు ఇవ్వకుండా, ఫార్మ్ 12 ఇవ్వకుండా, మీరేదో కుట్రలు చేసినంత మాత్రాన ఇంకా ఏమవుతది? ఇంకా మిగతా వాళ్ళంతా ఏకమవుతారు. ఆ ఉమ్, 50,000 మందికి ఇవ్వకుండా చేశారన్న కక్ష కడతారు. కక్ష కట్టి పడే ఓట్లు గూడా మీకు పోకుండా పోతాయన్నమాట. హ్మ్. ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలు 30,000 కోట్లు పేరుకుపోయి ఉన్నాయి కృష్ణ. ఉమ్, ఏది అటు అలవెన్స్‌లు గాని, టీఏలు గాని, డీఏలు గాని, మెడికల్ అలవెన్స్‌లు గాని 30,000 కోట్లు. అసలు ఈ 5 ఏళ్లలో ఏ రోజన్నా, ఏ నెలైనా ఒకటో తారీఖు జీతం ఎరుగునా? ఉమ్, ఆ! ఒకటో తారీఖు జీతాలొచ్చి 5 ఏళ్లయిందంట. ఉమ్, ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు. ఒకటో తారీఖు పెన్షన్ పడి 5 ఏళ్లయిందంట. 30, 40 ఏళ్ళు ప్రభుత్వ సేవలందించి, ఇవాళ 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ల వృద్ధాప్యంలో అటు వైద్యానికి, ఇటు భోజనానికి, పిల్లల దగ్గర ఇవాళ వాళ్ళు చేయి దాచాల్సిన పని లేకుండా ప్రభుత్వం వాళ్ళు చేసిన సేవలకి కృతజ్ఞతగా ఇచ్చిన పెన్షన్. ఉమ్, ఆ పెన్షన్ గూడా వీళ్ళు ఒకటో తారీఖు వేయలేదంటే, వీళ్ళని ఇంకేమని చెప్పుకోవాలా? ఆ! ఉమ్, ఇప్పుడు పెన్షనీర్స్ అని వీళ్ళొక పార్టీయే పెట్టారు. నీకు తెలుసా? ఉమ్. ఒక పార్టీ ఉంది. ఏది? పెన్షనీర్స్ పార్టీ. ఈ ఓకే. పెన్షనీర్స్ పార్టీ గందరగోళం చేస్తోంది. గత ఉమ్, నెల రోజులుగా వీళ్ళు మామూలుగా చెలరేగిపోవటంలా ఇంటింటికి తిరిగి క్యాన్వాస్ చేస్తున్నారు. ఉమ్, జగన్మోహన్ రెడ్డికి ఓటేయబాకండి. మళ్ళా ఆయన ముఖ్యమంత్రి గనకైతే ఇదే పరిస్థితి. ఒకటో తారీఖు పెన్షన్ రావాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీని గెలిపించండి. ఉమ్, చంద్రబాబును మళ్ళా ముఖ్యమంత్రి చేస్తే తప్ప మనకు ఒకటో తారీఖు జీతాలు రావు. చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అయితే తప్ప ఒకటో తారీఖు మనకు పెన్షన్లు రావు అని ఈ పెన్షనర్స్ పార్టీ మొత్తం పెన్షనర్స్ అందరికీ కూడా మెసేజ్‌లు పంపుతోందంట. ఆ! ఉమ్, వాళ్ళ ఫోన్స్‌కి. ఏ విధంగా ఎన్‌జీఓలు, ఆ! సెక్రటేరియట్ ఎంప్లాయీసు, ఆ! ఆశా వర్కర్లు, అంగన్వాడీలు ఎంత హెరాస్మెంట్‌కి గురయ్యారు మనం ఉమ్, చూసాం. అంగన్వాడీలైతే 50 రోజులు, 58 రోజులు రోడ్ల మీద ఎలా ఆందోళన చేశారో చూసాం. తెలంగాణ అవును. కన్నా ఒక రూ. 1000 ఎక్కువ జీతం ఇస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తెలంగాణతో దేవుడెరుగు. అసలు చంద్రబాబు ఇచ్చిన జీతమే ఇవ్వని పరిస్థితి మనం చూసాం. ఆ! ఉమ్, చంద్రబాబు హయాంలో అంగన్వాడీల జీతాలేమో 150 రెట్లు పెరిగితే, ఉమ్, ఈయన ఒక రూ. 1000 పెంచేసి ఈయన చేతులు వదులుచుకున్నాడు. వాళ్ళకొచ్చే సంక్షేమ పథకాలన్నీ కట్ చేశాడు.
అవును. ఏది వాళ్ళకి వచ్చే జీతమే తక్కువ. ఆశా వర్కర్లు, పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీలు, ఈ నరేగా ఫీల్డ్ అసిస్టెంట్స్ వీళ్ళందరికీ గూడా వచ్చే జీతం తక్కువైనప్పుడు వీళ్ళేంటి కోరుకునేది? వైట్ కార్డు, హ్మ్. లేకపోతే ఆరోగ్యశ్రీ ఏదో ఇలాంటివి కోరుకున్న దీంట్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీళ్ళకి దొరకని పరిస్థితి తెచ్చారు. ఇప్పుడు ఎన్‌డీఏ మేనిఫెస్టో మనం చూసాం. తెలుగుదేశం, జనసేన మేనిఫెస్టో. వాళ్ళు హ్మ్. టోటల్‌గా ఉద్యోగులనే అడ్రెస్ చేశారు. ఆ! ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ మాది. ఆ! యాంటీ ఎంప్లాయీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిది. హ్మ్. మళ్ళా ఉద్యోగ మిత్ర ప్రభుత్వం ఏర్పడాలంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీని గెలిపించండి అని వాళ్ళ మేనిఫెస్టోతో వెళ్తున్న దీంట్లో ఇవాళ 5,00,000 బ్యాలెట్లు అప్లై చేసుకున్నారంటే, ఫార్మ్ 12 సమర్పించారంటే బెల్స్ మోగుతున్నాయి. ఓకే. డేంజర్ డేంజర్ బెల్స్ బెల్స్. మోగుతున్నాయి. ఆ! ఓకే. ఓటమి ఘంటికలు ఇవన్నీ గూడా ఓటమి ఘంటికలన్నమాట. గంటికలు. ఓకే. ఓకే సార్. థాంక్ ఉద్యోగుల యూ సార్. బాంబు, ఉద్యోగుల బాంబు పడుతోంది.